హాయ్ అండి అందరికీ. ఈరోజు మక్రోని ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనము ఒక పాత్రలో వాటర్ వేసుకోవాలి. అది బాగా కొద్దిగా కాగిన తర్వాత మనం మక్రోని వేసుకోవాలండి. ఎందుకంటే మనము కూల్ వాటర్‌లో వేస్తే అది కొద్దిగా గడ్డ కట్టినట్లు అయిపోతుంది. కొద్దిగా హాట్ వాటర్‌లో వేసామనుకోండి కొద్దిగా బావుంటుంది. అలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం మక్రోన్ వేస్తే అంతా కింద ఒకదానికొకటి అతుక్కొని కొద్దిగా గడ్డలాగా తయారైపోతుంది. అది మనము కలబెట్టకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది మళ్ళీ. అందుకే అందులో తిప్పుతూనే ఉండాలి కొద్దిగా. ఫ్లేమ్ గూడా కొద్దిగా సిమ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే మనం కొద్దిగా ఇదైపోతుంది. వాటర్ అంతా ఎక్కువ బాయిల్ అయిపోయి ఇదే పీసులు పీసులు అయిపోతుంది. చూడండి అప్పుడప్పుడు ఇలా కలబెడుతూ ఉండాలి. మనము మక్రోన్ కొద్దిగా ఉడికిందా లేదా అని చూస్తూ ఉండాలండి. ఎక్కువ ఉడికించడం అంత బాగోదు టేస్ట్. కొద్దిగా లైట్‌గా మనము కొద్దిగా బాగా ఇట్లా మనము పట్టి చూడాలండి. ఇప్పుడు చూస్తున్నాను చూడండి నేను అలా పడితే కొద్దిగా బాగా మెత్తగా ఉన్నట్లు ఉండాలి. చూడండి ఈ విధంగా ఈ కంటెంట్స్ ఇలా చూసుకోండి మీరు. ఇప్పుడు అందులో నుంచి మనము మక్రోన్ తీసుకోవాలండి నేను. దాని తర్వాత అందులోకి ఒక ఆనియన్, 5 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెటు, కరివేపాకు కొద్దిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకండి. కొద్దిగా నార్మల్‌గా 2 స్పూన్స్ వేసుకోండి చాలు. ఫస్ట్ మనము కొద్దిగా ఆవాలు వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం మనము. మనం ఆవాలు వేసుకున్నాం కదండీ! అది బాగా వేడైందని మనకెలా తెలుస్తుందంటే, అది కొద్దిగా చిటపట అని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకు ఆవాలు బాగా వేగినట్లు అనిపిస్తుంది. మనము ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. ఎక్కువ హైలో పెట్టుకుంటే ఆ టేస్ట్ మారిపోతుంది. ఎక్కువ మాడిపోతుంది. దాని తర్వాత మనము కరివేపాకు వేస్తున్నాము. కరివేపాకు వేసేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండండి. ఎందుకంటే ఆయిల్‌లో వేస్తే అది కొద్దిగా ఆయిల్ మన మీదకొస్తుంది. అది కరివేపాకు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసుకోండి. ఆనియన్ బాగా రోస్ట్ అవ్వాలండి. సన్నగా తరిగితేనే కొద్దిగా త్వరగా రోస్ట్ అవుతుంది. దాని నెక్స్ట్ అది బాగా రోస్ట్ అయ్యి ఇదవ్వాలంటే అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి మీరు. యాడ్ చేసుకుంటే అది కొద్దిగా త్వరగా బ్రౌన్ కలర్‌లోకి వస్తుంది. అప్పుడు మనకు కొద్దిగా టేస్ట్ వస్తుంది. మనము ఫ్లేమ్ మాత్రము మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి. దాని తర్వాత మనము క్యారెట్ యాడ్ చేయండి. క్యారెటు, 2 చిల్లీ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం క్యారెట్ కొద్దిగా మనకు హాఫ్ బాయిల్ చేసుకొని వేసుకునేటట్లయితే కూడా వేసుకోవచ్చు మనము. లేదు మనం డైరెక్ట్‌గా వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ ఏసాం కాబట్టి అది కొద్దిగా బాగా రోస్ట్ అవుతుంది. మనం క్యారెట్ వేసాం కదా! అది ఉడకాలి కాబట్టి మనం కొద్దిసేపు మనము రోస్ట్ చేసుకునిన తర్వాత కొద్దిగా మనము మూత వేసుకోవచ్చు. ఆవిరితో కూడా ఉడుకుతుందండి క్యారెట్. లేదు కొంతమంది ముందే ఉడకబెట్టి వేసుకుంటారు. అలా అయితే టేస్ట్ ఉండదు. అలా అప్పుడప్పుడే క్యారెట్ కట్ చేసి వేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా బాగా లైట్‌గా ఉడుకుతుంది. మనం తినేటప్పుడు కూడా మనకి కొద్దిగా సాఫ్ట్‌గా అనిపిస్తుంది. దానికి దీనికి క్యారెట్‌కి కూడా బాగా సాల్ట్ పడుతుంది. దాని తర్వాత మనము మక్రోన్ వేసుకుందామండి. చూడండి నేను మక్రోన్‌లోంచి వాటర్ అంతా తీసేసాను. సెపరేట్ చేశాను. దాని తర్వాత ఇవంతా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలండి మనము. కొద్దిగా బాగా మిక్స్ చేస్తే కొద్దిగా వాటికి మక్రోన్ కూడా ఉప్పు, కారం మనం పచ్చిమిర్చి ఫ్లేమ్ పడుతుంది. దాని తర్వాత మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి మనము. దాని తర్వాత కొద్దిగా మీకు కారం ఉండాలనుకుంటే 2 స్పూన్స్, 3 వేసుకోండి. ఎందుకంటే కొద్దిగా కారం తగ్గించండి. మనం 2 పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కాబట్టి 1 స్పూన్ కారం ఉంటే చాలు మనకి. బాగా మిక్స్ చేయాలండి మనము. మిక్స్ చేయకపోతే కూడా ఎక్కడ కారం వేస్తే అక్కడే ఉండిపోతుంది కొద్దిగా. కొద్దిగా బాగా ఇది రవ్వాలంటే దాని తర్వాత మనము కొద్దిగా టమోటా యాడ్ చేసుకోండి. కొంతమంది ఆయిల్‌లోనే టమోటా యాడ్ చేసుకుంటారు. అలా అయితే బావుండదు. ఇదైతే కొద్దిగా మనం మక్రోన్ వేసిన తర్వాత యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. టమోటో కూడా మాడకుండా కొద్దిగా టమోటో ఫ్లేమే ఉంటుంది. బావుంటుంది తినడానికి కూడా. ఈ విధంగా కూడా ట్రై చేయండి మీరు ఒకసారి. దాని తర్వాత మనం అంతా మళ్ళీ మూత పెట్టాం కదండీ! ఆవిరికి మన క్యారెట్ కొద్దిగా ఉడకాలి. మక్రోన్ కూడా ఆ టేస్ట్ అంతా మక్రోన్‌కి పట్టాలంటే మనం కొద్దిగా బాగా మిక్స్ చేసుకుంటూ
ఫ్లేమ్ తగ్గించుకొని దాన్ని ఇది చేసుకోవాలి. లాస్ట్‌లో అయితే మీకు తెలుస్తుంది కదండీ! లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకోండి మీరు. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్టు, కారం గూడా మీరు టేస్ట్ చేసుకోండి. మీకు సాల్ట్, కారం కావాలంటే కూడా కొద్దిగా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసేయండి మీరు. నాకైతే అంత సరిపోయింది. నేను ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనము ఎలా వచ్చిందో అనేది. ఎందుకంటే నేను మీడియంగానే తింటామండి కారము. అంత ఎక్కువేం వేయలేదు నేను. నాకైతే కారం, ఉప్పు సరిపోయింది. మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ విధంగా మీరు మక్రూన్‌ను చేసుకోండి ఈవినింగ్‌లో స్నాక్స్ టైమ్‌లో. థ్యాంక్ యూ అండి.